విజయవాడ బీసెంట్ రోడ్లో ఉద్రిక్తత నెలకొంది. చిరు వ్యాపారుల షాప్స్ను మున్సిపల్ సిబ్బంది తొలగించేస్తున్నారు. 30 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్నామని వ్యాపారులు నిలదీస్తున్నారు. షాపులు తొలగించడానికి వచ్చిన సిబ్బందిని అడ్డుకుంటున్నారు వ్యాపారులు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. రైట్, విజయవాడ బీసెంట్ రోడ్ నుంచి మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, చెప్పండి. సో ఇన్నేళ్ళుగా అక్కడ వాళ్ళు జీవన ఆధారంగా ఉన్న ఈ షాప్స్ తొలగించేస్తే ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు నోటీసులు ముందు సర్వ్ చేశారా? ఏం చెప్తున్నారు బాధితులు? ఏంటి అప్డేట్స్? అరే, విజయవాడ బీసెంట్ రోడ్లో ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. నిన్న మున్సిపల్ సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎవరైతే గత 30 ఏళ్ళ నుంచి వ్యాపారాలు చేస్తున్నారో ఆ తోపుడు బళ్ళకి సంబంధించిన ఆకర్షణ కూడా తొలగింపు ప్రయత్నం చేశారు. అయితే నిన్న వీళ్ళంతా కూడా అడ్డుకున్న పరిస్థితి. ఈ రోజు పోలీస్ ప్రొటెక్షన్ని మున్సిపల్ శాఖ కోరింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా బీసెంట్ రోడ్డుకి భారీగా చేరుకున్నారు. మొత్తం ఇక్కడ ఉన్న అన్ని కూడా తొలగించాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే తొలగించిన అన్నింటిని కూడా తీసుకెళ్లడానికి వెహికల్ని తీసుకొచ్చారు. ట్రాక్టర్ ఎక్కించిన పరిస్థితి. ఆ ట్రాక్టర్కి అడ్డంగా హాకర్స్ అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు హాకర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతాం. అమ్మ, ఏం చెప్తున్నారు? మీకు ఏం చెప్తాను? షాపులు తీసియండి. 30-40 సంవత్సరాలు బట్టి ఎక్కడ ఉన్నా మీరు షాపులు తీసియండి. మీ గుర్తింపు కారులు ఉన్నోళ్ళు ఉంచుకోండి, తర్వాత తీసేస్తామన్నారు. ఇప్పుడు ఆ ఉన్నోళ్ళకి కూడా లేదు, మొత్తం టాటలు పెట్టి తొడిగేస్తున్నారు. మేము ముందు తీసేస్తాను, మీరు ఎవరు ఎక్కడ ఉండకూడదు అని చెప్తున్నారు. ఇంకే ఎలా బతుకుతాం? ఎవరి పొట్టలు కొడతారు చెప్పండి? పేద పేద ఉండి పిల్లలు జల్లలు చదువుకున్న వాళ్ళు, జాబులు లేవు, ఏ పనులు లేవు. వాళ్ళ మేము పెంచుకుంటాను. పొద్దుల్లో కష్టపడతాను. ఒక 500, 200, 300 తీసుకెళ్ళి బియ్యపు నూకలు తీసుకెళ్ళి మరగబెట్టి అలా పోతాను. ఆ దిక్కు కూడా లేకంటే మీరు షాపులు తీసేయండి. ఎక్కడికి వెళ్ళిపోతామండి మేము షాపులు తీసిస్తే? మాకు అందరూ షాపులు తీసి ఒక మున్సిపాలిటీ పనులు లేవండి. మున్సిపాలిటీ ఊడ్చి పనులు ఇస్తే మేము అందరం వస్తాం ఇంటికి. ఇప్పుడు అందరూ షాపులు తీస్తున్నారు. అందరూ ఇద్దరేసి మనుషులకి ఎమ్మాను. మేము ఊడ్చుకొని బతుకుతాం. ఆ జీతాలు మాకు ఇద్దరు. మేము బీసెంట్ రోడ్ రోజులు వెళ్ళిపోతాం. ఎంతమంది షాపులు తొలగిస్తున్నారు? ఇక్కడ 94 పేర్లు లిస్ట్ వచ్చిందన్న. 94 పేర్లు ఎలా సెలెక్ట్ చేశారో ఎవరికి తెలియదు. ఇక్కడ 275 మంది పేర్లు ఉండాలి. ఒక్కళ్ళ పేర్లు కూడా అందులో లేవు. కొత్త వాళ్ళ పేర్లు యాడ్ చేశారు. అవి ఎలా యాడ్ చేశారు అనేది మాకైతే తెలియదు. ఎక్కడైనా సరే మేము ఎంత దాకైనా వెళ్తాం, మేము ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వరకు చేస్తున్నారు? నేను పుట్టింది ఇక్కడే, మా నాయన తరం నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. మా అమ్మ కూడా ఇక్కడే వ్యాపారం చేసింది. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను, నా తర్వాత నా బిడ్డ కూడా వ్యాపారం చేస్తున్నాడు ఇక్కడ. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని తొలగించేస్తే మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? మాకు ఇది తప్ప ఇంకో జీవనాధారం అనేది లేదు. మేము ఇక్కడే ఉంటాం. ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? మీకు నిన్న కూడా వచ్చి తొలగింపడానికి ఒక ప్రయత్నం చేశారు, మీరు అడ్డుకున్నారు. ఇవాళ పోలీసులు తీసుకొచ్చారు. మళ్ళీ మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలని చూస్తున్నాం. ఇది మాది 3వ తరం. మేము గత 50 సంవత్సరాల నుంచి ఉన్నాం. నాకు 50 ఏళ్ళు. నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. మాకు చదువులు లేవు, ఏమీ లేవు. ఏంటి దీని మీదే బతకాలి, దీని మీదే చేయాలి. మమ్మల్ని ఇక్కడి నుంచి తీయటానికి వీలు లేదు. మేము ఇక్కడే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు 1000 దండాలయ్యా, 1,00,000 దండాలు. మమ్మల్ని మాత్రం ఇక్కడి నుంచి తరవద్దయ్యా. మేము ఎన్నో సంవత్సరాల నుంచి బతుకుతున్నామయ్యా. మమ్మల్ని తీస్తే మాత్రం మేము ప్రాణాలతో ఉండవు. మేము ఆత్మహత్యలు చేసుకుంటామయ్యా. నువ్వు బీసుంటోటి ఎందుకు వచ్చావు? చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన కాడి నుంచే మాకు ఈ సిప్పలు, ఈ శరలు, ఈ నరకం మేము పడలేమయ్యా. మేము చచ్చిపోటాకైనా సిద్ధంగా ఉన్నామయ్యా. లాస్ట్ టైం తిరిగినప్పుడు హామీ ఇచ్చారా చంద్రబాబు మీకు? ఉన్నాడయ్యా, ఇచ్చాడయ్యా ఆయన. మీరు హాయిగా వ్యాపారాలు చేసుకోండి అమ్మా, మీరు హాయిగా ఉండండి అమ్మా, మీరు హాయిగా ఇక్కడే వ్యాపారాలు చేసుకొని మీరు బతకండి అమ్మా అన్నాడు. ఏం బతకనిస్తున్నారయ్యా మమ్మల్ని ఇక్కడ? మా పొట్లు కొడుతున్నారు. మేము ఎన్ని బాధలు పడుతున్నామా భగవంతుడికి తెలియాలయ్యా. రోగాలతో ఇక బిల్లలు వేసుకొని, జోబులో బీబీ బిల్లలు, షుగర్ బిల్లలు వేసుకొని తిరుగుతున్నామయ్యా వీటి కోసం. ఏంటయ్యా మాకు ఇచ్చారా? ఏంటి మాకు బాధ? నువ్వు ఎందుకు వచ్చావు బీసుండోటు? నువ్వు రావటానికి కారణం ఏంటి? మిమ్మల్ని పిలిచావా రమ్మని? మేము పిలవలేదు కదా. సరే వచ్చావు, వచ్చి మీరు హాయిగా ఉండాలి, మీరు వ్యాపారాలు చేసుకోవాలన్నావు. ఇదేనా మాకు వ్యాపారాలు చేసుకోవటం? ఇదేనయ్యా? అమ్మో నాయనో, ఈ ప్రభు వచ్చింది, ఈ ప్రభుత్వం 2014 కూడా ఇది చేశారా మాకు? మళ్ళీ ఇప్పుడు 2024 కూడా మాకు ఇదే సారా. 26 దాకా వచ్చేసింది. మేము పడలేము నాయనో. మీకు ఏమన్నా రాజకీయాలు ఉంటే మీరు కొట్టుకోండి, అంతేగాని మా పేదల జోలు రావద్దు. మీరు మమ్మల్ని వదిలేయండి అయ్యా, మమ్మల్ని బతకనియండి అయ్యా. మా ఉసురులు మీరు పోసుకోవద్దు. మా ఉసురులు పోసుకొని ఇక మీకేమైనా రాజకీయాల కష్టాలు ఉంటే మీరు చూసుకోండి. మా పేదలు కొట్టొద్దయ్యా. మీరు ఆల్రెడీ గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు కదా, మీకు గుర్తింపు కార్డులు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదండి ఎవరికి కూడా. ఇప్పుడు
రెన్యువల్ అవ్వాలి. అయితే ఎప్పటి నుంచో కూడా రెన్యువల్ అవ్వాల్సినవి కూడా రెన్యువల్ కూడా చేయలేదు. రెన్యువల్ చేయకుండా కూడా ఇప్పుడు రెన్యువల్ అవ్వాల్సినవి కూడా తీపిస్తామని అంటున్నారు. 90 మందేనండి, 272 మంది ఉన్నారు ఇక్కడ వ్యాపారస్తులు. అందరినీ తీపిస్తా ఉంటే ఎట్లా? 90 మందేనా వ్యాపారం చేసేది? ఏం చెప్తారంటే మీరు ఒక పక్క ఆందోళన చేస్తుంటే మరొక పక్క అందరినీ తొలగిస్తున్నారు, మొత్తం వెహికల్స్ మీద అన్ని ఎక్కిస్తున్న పరిస్థితి. ఈరోజు బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి హాకర్ల తొలగింపు ప్రక్రియ అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో ఈసీడీ సెక్షన్ వాళ్ళే 267 మంది లిస్టు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఈ 267 లిస్టు ఇది మేము తయారు చేసింది కాదు, మున్సిపల్ అధికారులు ఈసీడీ వాళ్ళు తయారు చేసినటువంటి 267 లిస్టే. ఎస్పీ నెంబర్లు అందరికీ ఉన్నాయి. కానీ ఈరోజు 9 మంది లిస్ట్ అనే పేరుతో ఈరోజు బీసెంట్ రోడ్లో మేము 9 మందికి మాత్రమే మేము ఇక్కడ అనుమతులు ఉన్నాయి, వారిని మాత్రమే ఉంచుతాం, మిగిలిన వాళ్ళని తొలగిస్తామని చెప్పడం అనేది దీని వెనకాల రాజకీయ కుట్ర అనేది చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్పినట్టుగా ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. గతంలో 57 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి అన్నారు, తర్వాత 9 మంది పేర్లు యాడ్ చేశారు, తర్వాత మరొక 30 మంది పేర్లు యాడ్ చేశారు. ఇటు ఓవరాల్గా 9 మంది పేర్లు మాత్రమే మేము నిర్ధారణ చేసాం, దాని ఆధారంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అందుకని మేము మున్సిపల్ కమిషనర్ గారిని ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎవరైతే గతంలో 267 పేర్ల లిస్టు ఆధారంగా మీరు ఇచ్చినటువంటి లిస్టు వెరిఫై చేయండి. ఇక్కడ వెరిఫై చేయకుండా ఈరోజు 9 మందిని మేము ఇక్కడ ఉంచుతామని చెప్పడం అనేది దుర్మార్గం. సంవత్సరం క్రితం 16 బళ్ళు పెట్టించారు. ఆ సంవత్సరం క్రితం 16 బళ్ళు పెట్టించినటువంటి వాళ్ళకి గుర్తింపు కార్డు లేవు, ఏం ఆధారం లేవు. కానీ ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం నోటీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని కమిషనర్ గారు మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఆకలిని మీరు తొలగించే ప్రక్రియ చేస్తే కనుక మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది చెప్తున్నారు. ఇప్పటికే గుర్తింపు కార్డుల కోసం పోరాటాలు చేస్తున్నారు. గుర్తింపు కార్డులు ఇస్తామంటే ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఉన్న ఏవైతే తోపుడు బళ్ళు ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 270 మంది ఇక్కడ దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి వ్యాపారాలు చేస్తున్నారు. కానీ 97 మందికి ఇస్తున్నాము, మిగతా వాళ్ళని మాత్రం తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఎవరినైనా తొలగిస్తే ఖచ్చితంగా మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామంటూ హాకర్స్ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి విజయవాడ నుంచి కనిపిస్తుందని చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.